పశ్చిమ గోదావరి జిల్లాలో డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు గ్రామ సభలు నిర్వహించడం అభినందనీయమని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అన్నారు. ప్రజలందరూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్నో ఉపాధి అవకాశాలు పొందడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చునని వారు తెలిపారు. గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్న సీఎంకు పవన్ కళ్యాణ్కు ప్రజాప్రతినిధులు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ సభలు ఇంత వర్షంలో కూడా అనేక మంది ప్రజలు వచ్చి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. గతంలో అయితే ఇటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే ముఖ్య ఉద్దేశం, గ్రామాలు బాగుపడాలి. అనేక మంది ఖాళీగా ఉంటున్నారు. ప్రతి చేతికి పని, ప్రతి చేనుకి నీరు అనే కాన్సెప్ట్ తోటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. గ్రామ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఎన్ఆర్జీఎస్ పథకం ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అనే ముఖ్య ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం అంటే 13,362 గ్రామాల్లో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి అనేక మందికి తోడ్పాటు, గ్రామాన్ని అభివృద్ధి చెందే విధంగా ప్రజలతో భాగస్వామ్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా హర్షించదగ్గ విషయం అని ప్రజలందరూ కూడా ఎంతో మంది అనేక సమస్యలు గత ప్రభుత్వంలో రోడ్లు కానీ, డ్రైనేజీ కానీ, శానిటేషన్ కానీ ఎక్కడ గ్రామంలో జరగని పరిస్థితి కనబడుతుంది. రాష్ట్రంలోనే ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ఉన్న సమస్యల్ని ప్రజలకు ఏ విధంగా వాళ్ళు ఉపయోగించుకొని పనికి ఆహార పథకం కింద వాళ్ళ పని దినాలు పెంచుకునే విధంగా ఒక మంచి ప్రోగ్రాం అయితే పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టడం జరిగింది. దీన్ని ఆ గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ గ్రామాల్లో ఉన్న సమస్యల్ని పంచాయతీ వారికి తెలియజేస్తూ వారి పనులన్నీ అద్భుతమైన పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఉన్నాం. డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గ్రామ సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ గ్రామ సభల్లోని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ఉపాధి హామీ పథకం వాళ్ళ కింద పనులు ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో వాళ్ళకు పనులు కల్పించేలాగా 100 రోజుల పనిని కల్పించి ప్రతి ఒక్కరికి ఉపాధి పని మీద ఒక అవగాహన కలిపి ప్రతి ఒక్కరూ నిత్యం వారికి పని చేసుకుని ఉండాలని, అలాగే ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఈ పవన్ కళ్యాణ్ గారు ఇలా గ్రామీణ ఉపాధి పథకం కింద కొన్ని కోట్ల వర్క్లు గ్రాంట్ చేయడం జరిగింది. ఈ వర్క్ ముఖ్య ఉద్దేశం ఏవైతే ఉన్నాయో ఈ ఉపాధి హామీ పథకం ద్వారా మన చేసుకున్న పనిని బట్టి 40% ఏదైతే మనం ₹1,00,000 పని చేస్తే అందులో 40% గ్రామానికి అభివృద్ధి చెందేలాగా మెటీరియల్ సప్లై చేయబడుతుంది.